ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. షెడ్యూల్ విడుదలైన అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 5,225 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసు అధికారులు ఇప్పటి వరకు మొత్తం 92.34 కోట్లు సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. దీనికి సంబంధించి 1,057 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించినందుకు 155 ఫిర్యాదులు అందాయని, వాహనాల దుర్వినియోగానికి సంబంధించి 42 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. షెడ్యూల్ విడుదలైన అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. భారీగా నగదు కూడా పట్టుబడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున కూడా నగదు పట్టుబడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి కూడా ఇటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కావచ్చు, నగరంలో కావచ్చు, ఇతర జిల్లాల్లో కూడా పోలీసులు అయితే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. దాని నేపథ్యంలో కూడా డబ్బును అరికట్టేందుకు కూడా ప్రయత్నాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా డబ్బును మద్యాన్ని పంపిణీ చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా కూడా ఎన్నికలు నిర్వహించేందుకైతే ఈసారి పోలీస్ శాఖ అన్ని విధాలైన చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ భారీ ఎత్తున నగదైతే పట్టుబడేదని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ భారీ ఎత్తున కూడా డబ్బు, మద్యం కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటి వరకు దాదాపు 759 కోట్ల విలువైన నగదు కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం 317 కోట్ల రూపాయలు డబ్బులు కూడా పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా నగదు రూపంలో పట్టుకున్నారు. అదేవిధంగా మద్యం రూపంలో 128 కోట్ల రూపాయలు కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మత్తు పదార్థాల రూపంలో, అదేవిధంగా ఏదైతే గంజాయి కావచ్చు, ఇతర మత్తు పదార్థాల రూపంలో 40 కోట్ల రూపాయల సొత్తును కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే ఇటు ఆభరణాలు, ఎవరైతే ఎన్నికల నేపథ్యంలో బంగారు, వెండి ఆభరణాలు పంచేందుకు ట్రావెలింగ్ చేసిన నేపథ్యంలో కూడా 180 కోట్ల రూపాయల మత్తు పదార్థాలను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే ఇటు చీరలు కావచ్చు, కానుకల రూపంలో కూడా వాహనాల్లో తరలిస్తున్న నేపథ్యంలో కూడా వస్తువులను కూడా పట్టుకున్నారు. వాటి విలువ 88 కోట్ల రూపాయలు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా పట్టుకున్నారు. మొత్తం ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 759 కోట్ల రూపాయలు కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా భారీ ఎత్తున చెక్ పోస్టులు వేయడం జరిగింది, వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ కేవలం హైదరాబాద్ లోనే 92 కోట్ల రూపాయల విలువ చేసే నగదును కూడా పోలీసులు తీసేశారు. ఈ నేపథ్యంలోనే స్వయం కార్డ్స్ కూడా ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు పలువురు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాదాపు 155 ఫిర్యాదులు కూడా పోలీసులు అందిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనైతే భారీ ఎత్తున డబ్బు పట్టుబడిందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల్లో అత్యధికంగా హైదరాబాద్ 92 కోట్ల రూపాయలు కూడా నగదును పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్టేట్ వైడ్ గా 759 కోట్ల రూపాయలు వచ్చేస్తే ఇటు నగదు కావచ్చు, డబ్బు కావచ్చు, మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ కూడా దేశంలో ఇటు తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈసీ ప్రత్యేకంగా తెలంగాణ ఫోకస్ పెట్టింది. 2018 ఎన్నికల్లో కేవలం 108 కోట్లు మాత్రమే పట్టుబడితే ఈసారి 759 కోట్లు కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా కాస్ట్లీగా కూడా ఎన్నికలు జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. 1000 కోట్లు కూడా దాటుతాయని ఒక కోణం అనుకున్నారు. కాకపోతే 750 కోట్లు అయితే ఇప్పటివరకు పట్టుబడ్డాయి. ఇంకా భారీ ఎత్తున కూడా ట్రాన్స్ఫర్ దొరికే అవకాశాలు అయితే ఉండే. కాకపోతే ఇప్పటికైతే ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ కూడా సజావుగా కూడా రాష్ట్ర 2 రోజుల పాటు కూడా భారీ ఎత్తున కూడా ఇటు అమౌంట్ అయితే తరలిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా పెట్టడానికి కూడా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య శాతం కూడా ఈజీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలీకమైన భద్రతకు
భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అరికట్టేందుకు అయితే తీవ్రమైన కృషి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య. ఓపెన్ చేయి.